కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఏమీ రాలేదంటూ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సున్నా అని, బడ్జెట్లో అన్యాయం జరిగిందని, అయితే సీఎం మాత్రం స్పందించట్లేదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు బీజేపీకి భయపడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు పణంగా పెడుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు బీజేపీకి వ్యతిరేకంగా అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజీ నాడు తెలుసుకుందాం. బ్రహ్మాజీ, ఏంటి కేటీఆర్ ఆవేశానికి, కేటీఆర్ ఆక్రోశానికి కారణం ఏంటి? శ్రీనివాస్, ఇటీవల అంటే 2 రోజుల క్రితం 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి 0 బడ్జెట్ కేటాయించడం జరిగింది. 0 ఒక్క రూపాయి కూడా తెలంగాణకు కేటాయించలేదు. ఇటు కేటీఆర్ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఎమ్మెల్సీ కవిత ఇదే విషయం మీద మాట్లాడారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదు, 0 కేటాయించడం పట్ల కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఇటీవల మోడీని కలిసినటువంటి రేవంత్ రెడ్డి లోపాయకార ఒప్పందం చేసుకున్నారు అంటూ గతంలో చాలా సందర్భాల్లో వీళ్ళు ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఈ 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇది బడ్జెట్ లో తెలంగాణకు 1 రూపాయి కూడా కేటాయించకపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా విమర్శలు చేయకపోవడం కానీ, కామెంట్ చేయకపోవడం, స్పందించకపోవడం అనేది దారుణం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో ఏదైనా తెలంగాణకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని కనుక అమలు చేయకపోతే తాము చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. కానీ ఈసారి తెలంగాణకు 0 బడ్జెట్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ స్పందించడం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ, ఇటు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత తదితరులందరూ కూడా ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. సో మొత్తం మీద చూస్తే ఎమ్మెల్సీ కవితతో పాటు ఇటు కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత ఇటు రాష్ట్రానికి 0 బడ్జెట్ కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఎక్కడ రూపాయి రాకపోయినా, ఒక్క ప్రాజెక్టు సంబంధించి కేటాయించకపోయినా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించాము. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ స్పందించడం లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే విషయం మీద మాట్లాడారు. ఇప్పుడు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఎమ్మెల్సీ కవిత ఇదే విషయం మీద స్పందించడం జరిగింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.